దేశవ్యాప్తంగా ఫర్టిలైజర్స్ అండ్ సీడ్స్ డీలర్స్ అసోసియేషన్ వాళ్ళు దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చారు. అందులో రాష్ట్ర వ్యాప్తంగా 8,000 పైచీలకు ఇక్కడ పెస్టిసైడ్స్ షాప్స్ కూడా క్లోజ్ చేశారు. ప్రస్తుతానికి దానికి ఒక నిరసన కార్యక్రమం కూడా ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో అసలు ఎందుకు వీళ్ళు నిర్ణయాలు తీసుకొచ్చిండ్రు, మరి ఎట్లాంటి విధానాల వల్ల మరి ఇక్కడ డీలర్స్ కూడా చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో ఉన్నారు, మరి ఏది కారణం ఏందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే మనకు ఇక్కడ వరంగల్ డిస్టిక్ పెస్టిసైడ్స్ అండ్ డీలర్స్ అలాగే సీడ్స్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి మనం మాట్లాడదాము. నమస్తే సార్. ఇప్పటి వరకు చూసినట్టయితే ఇక్కడ ఈ పెస్టిసైడ్స్ సీడ్స్ మరి దీనికి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లం తోటి మీరు ఈ బంద్కు పిలిపించారు సార్? సరే, ముందుగా మేము ఏంటంటే మీకు విన్నవించుకునేదంటే, మేము ఈ ఫర్టిలైజర్ ఫీల్డ్కి వచ్చిన వాళ్ళందరం కూడా అంతో ఎంతో డిగ్రీ పాస్ అయ్యి పీజీ పాస్ అయ్యి అందరం వచ్చినాం అన్నట్టు. ఎందుకు వచ్చామంటే మాకు గవర్నమెంట్ నౌకర్లు లేవు కాబట్టి మా కుటుంబాలు పోషించుకోవడానికి ఏదో ఒక వృత్తిని ఎన్నుకున్నాం కాదు, ఇది ఫర్టిలైజర్ వృత్తిని ఎన్నుకున్నాం. ఎందుకంటే మేము మన వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినాం కాబట్టి వాళ్ళకి సహకారం ఉండాలనే ఉద్దేశంతో వచ్చినాం. సరే, మాకు ఇప్పుడు సాధక బాధకాలు ఎంత బాధ ఉంటుందంటే, ఇప్పుడు మాకు సుమారు ఒక యూరియా బస్తా 245 రూపాయలు మనకు, అంతేనా, 245 రూపాయలు ఎంఆర్పి 66 పెడితే మాకు 296 వరకు మాకు షాపుకి వచ్చే వరకు పడుతుంది. మేము ఎట్లా అమ్మాలి? ఒకవేళ వాళ్ళు పెట్టిన 266 అమ్మేది ఉంటే మేము నష్టపోతున్నాం, ఎక్కువ మీద ఉంటే మా మీద కేసులు జరుగుతాయి. రైతుకు అందియాలనే ఉద్దేశంతో మేము ఒక మంచి ఉద్దేశంతో మేము చేస్తున్నప్పుడు మా మీద ఈ విధంగా కేసులు పెడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు అదే కాకుండా ఏంటంటే దానికి కొన్ని లింకులు పెడుతున్నారు. లింకులు ఏంటంటే జింకు సంబంధించినవి కానీ, మెగ్నీషియం సంబంధించినవి కానీ, మైక్రోన్యూట్రియన్స్ కానీ, 3-15 కానీ, సూపర్ ఫాస్ఫేట్ కానీ, ఇటువంటి అక్కర్లేని అన్నీ కూడా మాకు లింకులు పెడుతున్నారు. ఉదాహరణకు చెప్తే ఏంటంటే, మన తెలంగాణలో చూసేది ఉంటే చాలా దిక్కు జింక్ అవసరం లేదు. ఎక్కడైతే మనకు రాగడి భూములు ఉన్నా అక్కడ అవసరం లేదు, అయినా కూడా అక్కడ అంటు పెడితే, మేము రైతులకు అంటు పెడితే వాళ్ళకి ఎక్సెస్ అయిపోతుంది, వాళ్ళకు రేట్ ఎక్కువ పడుతుంది, అనవసరమైన బడ్డెన్ పడుతుంది. ఈ విధంగా వాళ్ళు లింక్ ప్రోడక్ట్స్ పెడుతున్నారు. రెండోది ఏమవుతుందంటే, మాకు ఎఫ్ఐఎల్ ఇస్తలేరు. అంటే లారీ మన దగ్గరికి వచ్చి దించే వరకు కూడా ఆ కంపెనీ భరించాలి, అది భరిస్తలేరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్ర ఉన్న ఫర్టిలైజర్ షాపులు అన్నీ కూడా నిరవధిక బంద్ ఇచ్చినాయి. దానికి సపోర్ట్గా మేము ఒక 27వ తారీఖు నాడు వాళ్ళకి సానుభూతిగా ప్లస్ మా బాధ కూడా వ్యక్తం చేసుకోవడానికి మేము ఈ బంద్కు పిలిపించాము. వాళ్ళకు మద్దతు పలుకుతూ ఈ విధంగా చేస్తున్నాం. అదే కాకుండా ఏంటంటే, ఒక విత్తనం తయారు కావాలంటే సీడ్ సర్టిఫికేట్ ఆఫీసర్ గవర్నమెంటే సీడ్ సర్టిఫికేట్ చేస్తుంది. సీడ్ విత్తనాలు మేము తెచ్చి అమ్ముతాం. అక్కడ ఏది జరిగినా కూడా మమ్మల్ని బాధ్యులు చేస్తున్నారు. అంటే అక్కడ నువ్వు ఇది మంచిదని ఇస్తున్నావు, ఈడికి వచ్చేవరకు ఇది చెడ్డది అంటున్నావు, మధ్యలో మేము సీల్ ప్యాకెట్ అమ్మినందుకు మేము బదనం కావాలన్నా? ఎంతవరకు ఇది న్యాయం? అదేవిధంగా పురుగు మందులలో కానీ చాలా వాటిలో కానీ మాకు అన్యాయం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. మేము నిరుద్యోగులం. ఇంకొక విషయం చెప్తున్నా, రైతు బాంధవులం మేము. ఎందుకు చెప్తున్నానంటే, ఏ ప్రభుత్వ బ్యాంక్ ఇయ్యనంత అప్పు మేము రైతులకు ఇస్తున్నాం, వితౌట్ సెక్యూరిటీ, వితౌట్ ఇంట్రెస్ట్, ఈ విధంగా ఇస్తున్నాం. అదేవిధంగా ఇందులో 90% సీడ్ మేము ఈ ట్రైనింగ్ చేసాం, అగ్రికల్చర్ ట్రైనింగ్ చేసాము. ఏ విధంగా రైతులకు మనం ఇవ్వాలి, ఏ విధంగా వాళ్ళకి చెప్పాలి, ఏ విధంగా గైడెన్స్ ఉండాలి, ఏ వాళ్ళు చెప్పినట్టు మేము చెప్తున్నాం. వాళ్ళకు చెప్పి ఒక మంచి విత్తనాలు, మంచి ఎరువులు, మంచి పురుగు మందులు అమ్మితే మంచి పంట పండితే ఈ దేశం అభివృద్ధి చెందుతుందనే మంచి ఉద్దేశంతో మేము చేస్తున్నాం. అదేవిధంగా ఒక రైతు పంటాలే భగవంతుడని మొక్కేది మేమే. ఎందుకంటే మేము అప్పులు ఇస్తున్నాం కాబట్టి మాకు వాడిని పంట పడితే కదా మేము రికవరీ చేసేది. ఒక రైతుకు మేము అప్పులు ఇచ్చుకుంటే ఒక నకిలీ విత్తనం ఇచ్చేది ఉంటే అప్పు మాకు తీరుతుందా? ఒక మంచి ఉద్దేశం ఉన్నది కాబట్టి వీటన్నిటి మీద మేము ఏంటంటే రైతులకు, మన ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే, మేము రైట్ పొజిషన్లో మాకు సహకరించండి. ఈ విధంగా మేము ఎఫ్ఐఆర్లు మాకు ఇస్తే మేము రైతులకు కూడా సేవ చేస్తాము. రైతులకు ఎక్కువ రేటు అమ్మొద్దు, రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికే రైతు ఉంటేనే కదా మేము ఉండేది, మీరు ఉండేది. కాబట్టి రైతు బాగుండాలనే ఉద్దేశంతో మేము బంధుకు పిలిపించినాం. ఓకే, ఇప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఇటువంటి ఏమైనా ఉండాలంటే గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. గవర్నమెంట్ కూడా అక్కడ సిచ్యువేషన్స్ బట్టి అర్థం చేసుకొని తగు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అసలు మరి ఇప్పుడు మీరు సడన్గా గవర్నమెంట్ మరి ఇదంతా తెలిసినాక కూడా, ఎందుకంటే మీరు ఒక విషయం చెప్పారు ఏంటంటే, ఇక్కడ భూసార పరీక్షలు చేసి జింక్ లాంటివి అవసరం అయితే తప్ప వేయాలని ఉంటుంది, లేకుంటే ఎక్సెస్ అయితే అని చెప్పి అంటున్నారు. మరి సారవంతమైనటువంటి ప్రాంతానికి ఎంత అవసరం ఉంటే అంత ఉంటేనే ఒక సీక్వెన్స్ అయితే ఉంటుంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మినిమం సేల్స్ ప్రైస్ MSP అనేది గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంటుంది. రైతులకి ప్లస్ మీ ఫెర్టిలైజర్స్ యాజమాన్యాలకు మద్దతుగా మధ్యవర్తిత్వం వహించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇదంతా ప్రభుత్వానికి తెలియకనా? ఇదంతా ప్రభుత్వానికి తెలియక కాదు, ప్రభుత్వానికి తెలుసు ఇదంతా, కానీ పట్టించుకోకపోవడం అనేది మంచిది కాదు. ఇంకోటి ఏంటంటే,
రైతుకు ఎవరు ప్రభుత్వం అయినా కూడా మేమైనా రైతు బాగుండాలని కోరుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా మేము ఏంటంటే సీఎం గారిని కలుస్తాం, తర్వాత అగ్రికల్చర్ మినిస్టర్ని కలుస్తాం, తర్వాత కమిషనర్ గారు కలుస్తాం. కమిషనర్ గారు వెస్ట్ బెంగాల్ పోయింది ఇప్పుడు. ఆయన రాగానే వారికి కూడా కలిసి మా బాధనంతా వ్యక్తం చేస్తాం. రైతు బాగుండాలి సార్, మేము మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పురి. రైతు బాగుండాలంటే మమ్మల్ని దేనికైనా మేము రెడీగా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా రైతు ఇబ్బందుల పరిస్థితి ఉంటుంది. మన భారతదేశంలో రైతులు తీరున్నారు. ఇప్పుడు మనం కాపాడుకోవాలి, అగ్రికల్చర్ బేస్ ఉన్నది కాబట్టి ఇంత మన భారతదేశం నిలబడగలుగుతుంది ఆర్థికంగా. కాబట్టి ఏంటంటే దీన్ని నిలబెట్టుకోవాలంటే రైతుకు బడ్డెన్ కావద్దు. ఇంకో విషయం చెప్తున్నాం, ఇప్పుడు BT3 అని వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. కానీ ఇక్కడ BT3 అమ్ముతున్నారు, ఈ దొంగ విత్తనాలు అమ్ముతున్నారు, విచ్చలవిడిగా డీలర్షిప్లు ఇస్తున్నారు పల్లెటూళ్ళ పంటి. వాస్తవంగా మనకున్న మండలాలు 33 అనుకో, 33 షాపులు ఉంటే సరిపోతుంది. 2 వేసినా 60 ఉండాలి. కానీ 1000 షాపులు ఉంటాయండి, 1000 లైసెన్సులు ఇస్తారా? వీళ్ళందరూ ఏం చేయాలి? వీళ్ళందరూ ఏ విధంగా అక్రమార్గంగా పోమని చెప్తున్నావు. అవసరం లేని లైసెన్సులు ఇష్యూ చేసినప్పుడు అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఏంటంటే లిమిటెడ్ లైసెన్స్ కూడా ఇష్యూ చేసుడు మొదలు పెట్టాలి. వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి. రైతులకు సంబంధించిన కోర్సు వీళ్ళు చదివిన వాళ్ళే చూడాలి. అసంటి వాళ్ళు మాత్రమే తీసుకురావాలి తప్ప అనవసరం వాళ్ళని తీసుకొచ్చి వేరే వాళ్ళని తీసుకొచ్చి లైసెన్స్ లేని వాళ్ళు డోర్ డెలివరీ ఇస్తున్నారు. వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, ఈసీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి వాళ్ళని లోపడతేయాలి. కాబట్టి ఒక రైతులు బాగుండాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. సార్, ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు రైతు విధానాలు కూడా ఇక్కడ ప్రభుత్వం ఒక ఇనిషియేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ పంటలకు సంబంధించిన ఒక సీక్వెన్స్, ఎందుకంటే ప్రపంచ దేశాలతోటి మన దేశం పోటీ పడాలని అనుకున్నప్పటికీ ఇక్కడ ఉత్పత్తిదారులు ఇప్పుడు ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేసేంత స్థాయికి మనం ఎదిగినప్పుడే ఇంత వ్యవసాయక దేశంగా ఉన్నదానికి ఒక అర్థం ఉంటుంది. అట్లాంటప్పుడు ఇక్కడ ఈ మధ్యలో పెస్టిసైడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఉంటున్నాయి. ఎందుకంటే అన్ని నేలలు సారవంతంగా ఉండేటువంటి పరిస్థితులు. అసలు రైతు విధానాలు సరిగా ఉన్నాయని భావిస్తున్నారు. మరి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఇనిషియేషన్ ఇటు రైతులకి కానీ ఇటు మీకు కానీ మధ్యవర్తిత్వంగా వహించేటువంటి బాధ్యత తీసుకుంటున్నాయా? సార్, ఇవాళ రైతులు ఎంత దీన పరిస్థితులు ఉన్నారంటే ఈ అనవసరమైన విధానాలు, సరైన విధానాలు లేకపోవడం, రైతుల మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం, వేరే విధంగా ఆలోచించడం, తర్వాత ప్రభుత్వం కూడా ఒక వ్యాపార రంగ సంస్థగా మారడం, రైతుల గురించి పట్టించుకునే నాదులు లేకపోవడం, సచ్చి బతుకుతున్నారు రైతులు. రైతులే కాదు, మా డీలర్లు కూడా చాలామంది సూసైడ్ చేసుకున్నారు సార్. ఇప్పటి వరకు 1984 నుంచి ఇప్పటి వరకు 2500 మంది డీలర్లు వెళ్ళిపోయారు. 15 మంది సూసైడ్ చేసుకున్నారు. ఒక సూసైడ్ చెప్తా, ఒక మన భరణి ఫట్లర్ ఫట్లర్ అతను రైతులకు అప్పులు పెట్టి ఆ అప్పులు రాకపోయే వరకు అతను విషం తాగిండు, సాగకపోతే బొత్తల కడుపులో కత్తేసుకుని పుడుచుకున్నాడు. ఆయన ఇక్కడ తెంపుకొని చనిపోయిండండి. ఈ విధంగా అప్పులు రాకపోవడం అయినా కూడా మేము భరించుకుంటూ అప్పులు పెడుతున్నాం వాళ్ళకు. రైతులు కూడా పరిస్థితి బాగాలేదు. ఎందుకంటే అనవసరమైన భయాలు వస్తున్నాయి సార్. లైసెన్స్ లేని భయాలు వస్తున్నాయి, లైసెన్స్ ఉన్న భయాలు వస్తున్నాయి. అవి భయాలు కరెక్టా కాదా, ఆ మందులు కరెక్టా కాదా, వాళ్ళని మభ్య పెడుతున్నారు. రైతులను మభ్య పెట్టి అనవసరమైన మందులు అంటగడుతున్నారు. ఏ మందు ఇవ్వాలో ఆ మందు ఇవ్వకుండా అనవసరమైన మందులు ఇచ్చి ఎవరు ఇస్తున్నారు? బయోలను కంట్రోల్ చేసే నాదులు లేదు, గవర్నమెంట్ లేదు. కాబట్టి గవర్నమెంట్ విన్నవించుకునేది ఏంటంటే బయోను కంట్రోల్ చేయండి, అవి పనిచేస్తానా లేదో తెలుసుకొని. విచ్చలవిడి బయోలు వచ్చుడు వల్ల రైతులు నష్టపోతున్నారు, పంట పండుతలేదు, డ్రాపింగ్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే గడ్డి మందులు, అనవసరమైన గడ్డి మందులు వచ్చి చాలామంది క్యాన్సర్ బాధిన పడుతున్నారు. ఇప్పుడు చచ్చిపోవుడు కాదు, క్యాన్సర్ బాధిన పడుతున్నారు. కాబట్టి అసొంటి మందులు కూడా రాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. BT3 అందుకోసం సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అయినా కూడా విచ్చలవిడి BT3 మన సంగెం మండలం వరకు వచ్చింది, హైదరాబాద్ నుంచి సంగెం మండలం వరకు, ఆలేరు, జనగాం, మోత్కూరు, మూటకొండూరు, దేవురుప్పల అన్ని ఏరియాలో పడుతుంది. దీన్ని కంట్రోల్ చేసిన మరి మన గంజాయిని బ్యాన్ చేసినాడు, BT3 బ్యాన్ చేస్తే ఇంత విచ్చలవిడిగా జరుగుతుంది. దీని మీద కంట్రోల్ లేకుండా ఎట్లా? కాబట్టి ఇదంతా రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ మేము విన్నవించుకుంటున్నాం. వీళ్ళు చెప్తున్నటువంటిది చాలా సెన్సిటివ్ అండ్ చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఇక్కడ రైతు లేనిదే రాజ్యం లేదన్నది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా భారతదేశం అంటేనే వ్యవసాయక దేశం. ఇట్లాంటి దేశంలో కూడా చాలా ఇంపార్టెంట్ వనరులు ఏవైనా ఉన్నాయంటే అందరినీ సమన్వయం చేసేది మాత్రం కేవలము ఇక్కడ భారతదేశం మాత్రమే. ఒక్కసారి మనం చూసినట్టయితే ఈ దేశంలో జరుగుతున్నటువంటి విధానాలు మొత్తం కేవలం వ్యవసాయక పరంగానే ఆధారపడి ఉంటాయి. వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో వ్యవస్థలు కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు మాత్రం ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇక్కడ రైతులను అలాగే ఫెర్టిలైజర్స్ వీళ్ళందరినీ కూడా ఒక సమన్వయం చేసే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తే ఇటు రైతులు బాగుపడతా ఉంటారు. ఇక్కడ ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు ఒక స్వయం సమృద్ధి సాధించే దిశగా ఫెర్టిలైజర్స్ ఇక్కడ అంటే చదువుకొని కూడా ఫెర్టిలైజర్స్ వైపు వెళ్తున్నారు. అట్లాంటప్పుడు ఇక్కడ కొన్ని విధానాల వల్ల రైతులు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఇక చేసినటువంటి అప్పులు తీర్చలేక కొంతమంది ఫెర్టిలైజర్స్ అలాగే రైతులు కూడా ఇబ్బందులు పడుతూ
అనేక మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారన్నటువంటి సంఘటనలు కూడా చెప్తున్నారు. ఇట్లాంటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ పెస్టిసైడ్స్కి సంబంధించినటువంటి కొన్ని పర్టిక్యులర్స్, కొన్ని పర్ఫెక్ట్ విధానాలు మాత్రం చాలా అవసరం అన్నటువంటి విధానాలు చెప్తున్నారు. రైతులకు తమకు ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు చూడలేక అప్పులు ఇచ్చి బ్యాంకుల కన్నా ఎక్కువగా రైతులను మేమే ఆదుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ చెల్లించినటువంటి అప్పులు తిరిగి రాకపోవడం వల్ల ఎంతోమంది ఇప్పటికే బలవన్మరణాలకు పాల్పడ్డారు. అంటే రైతులు కూడా పంటలు పండలేక వారు కూడా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మరి దీనికి అందరికీ కూడా ఒక సరైనటువంటి విధానాలు లేకపోవడం వల్లనే ఇంతటి తీవ్రమైనటువంటి ఒక జాప్యము, అలసత్వము, అలాగే ఒక బాధ్యరహితమైనటువంటి ఇక్కడ వ్యవస్థలు నెలకొంటున్నాయి. దీనివల్లనే దేశం కూడా ఒక ఆర్థిక పరంగా వెనకబడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు వ్యవసాయంలో ఉన్నటువంటి దాన్ని మరింత పురోగమించే విధంగా ఉండాలంటే పర్ఫెక్ట్ ప్రణాళికలు అవసరం అన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఉత్పత్తిదారుల విధానాలను నిరసించి అవసరమైన వాటిని మాత్రమే ఇక్కడ ఉత్పత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బలవంతంగా తమపై రుద్ది ఖచ్చితంగా దీన్ని ఎక్స్పోర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం కూడా దీనిపై ఖచ్చితంగా స్పందించి ఇక్కడ అవసరమైనటువంటి ప్రొడక్షన్ పెరగాలి, అవసరం లేని వాటిని బ్యాన్ చేయాలన్నటువంటి దానికి ఎగ్జాంపుల్గా BT3ని కూడా బ్యాన్ చేయాలన్నటువంటి విజ్ఞప్తి చేస్తున్నారు. గడ్డి మందుని కూడా గతంలో చాలా అంటే ప్రాణాలు పోవడమే కాకుండా క్యాన్సర్ లాంటి తీవ్రమైనటువంటి రోగాల బారిన పడి అనేక మంది చనిపోతున్నారు, బలవన్మరణాలకు పాల్పడుతున్నటువంటి విషయాలు కూడా గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దీనిపై ఒక సరైనటువంటి విధానాలను తీసుకువచ్చి తమకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి విజ్ఞప్తి మాత్రం ఇక్కడ ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.